బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. భద్రాద్రి జిల్లాలో ఎస్పీ ఎదుట 6 మావోయిస్టులు లొంగిపోయిన వారికి 25,000 రూపాయలను సాయాన్ని ఎస్పీ అందజేశారు. అయితే లొంగిపోయిన వారంతా సుక్మా బీజాపూర్ దళ సభ్యులని వివరించారు. గత 8 నెలల్లో 320 మంది మావోయిస్టులు లొంగిపోయారని ఎస్పీ తెలిపారు. ఇక భద్రాద్రి జిల్లాలో ఎస్పీ ఎదుట 6 మావోయిస్టులు లొంగిపోయినట్టు తెలుస్తోంది. ఇక లొంగిపోయిన వారికి 25,000 రూపాయల ఆర్థిక సాయాన్ని అందించారు ఎస్పీ. దీనిపై మరింత సమాచారం ఇచ్చేందుకు మా ప్రతినిధి భద్రాద్రి నుంచి ఉపేందర్ ఫోన్లో సిద్ధంగా ఉన్నారు. ఉపేందర్, చెప్పండి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు సంబంధించి ఎస్పీ ఎదుట 6 మావోయిస్టులు లొంగిపోయారు. లొంగిపోయిన వారికి సంబంధించి ప్రభుత్వం 25,000 సహాయం అందజేశారు ఎస్పీ. అయితే ఈ సంఘటనకు సంబంధించి భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఇటీవల కాలంలో వరుస ఏదైతే అరెస్టుతో పాటు మావోయిస్టులపై నిర్బంధకాండ కొనసాగుతా ఉందో వీళ్ళంతా 1 by 1 లొంగిపోతా ఉన్నారు. మరోవైపున పోలీసుల యొక్క భద్రతా బలగాల యొక్క వేరువేతలో అనేక మంది కూడా మావోయిస్టులు ఇప్పటికే మృత్యువాత పడ్డారు. ఎప్పుడు లేని విధంగా ఏదైతే బీజేపీ జాతీయ నేత అమిత్ షా ఇప్పటికే ఇచ్చిన ఆదేశాల మేరకు 2026 మార్చి నాటికి మావోయిస్టులు వేరువేతపై చేస్తున్న ఆపరేషన్ విషయంలో ఇప్పటికే మావోయిస్టు నేతలు ఇప్పటికే కొంత నిర్బంధాలు ఎదుర్కోవడంతో పాటు అనేక సందర్భంలో కూడా పోలీసులకు సంబంధించిన దాంట్లో లొంగిపోయేందుకు కోసం ప్రయత్నం చేస్తా ఉన్నారు. లొంగిపోయిన వారందరూ కూడా సుకుమా బీజాపూర్కు చెందినటువంటి దళ సభ్యులు వాళ్ళు పేర్కొన్నారు. దాదాపు 8 నెలల్లో మావోయిస్టులు వేలాది మంది మృత్యువాత పట్టడంతో పాటు ఇప్పటి వరకు 320 మంది మావోయిస్టులు లొంగిపోయినట్లుగా అధికారికంగా పోలీసులు ప్రకటించారు. రోజువారీగా ఇప్పటికే ఇన్ఫార్మర్స్ నేపంతో కొంతమంది టీచర్స్ తో పాటు మరి కొంతమంది గ్రామస్తుల్ని ఇప్పటికే మావోయిస్టులు హత్య చేసిన సంఘటన కలకలం సృష్టిస్తున్న నేపథ్యంలో కొంత మేము సిద్ధంగా ఉన్నాం, చర్చలకు ఆహ్వానించండి అని చెప్పేసి మరోవైపున కేంద్రానికి సంబంధించిన ప్రధానమైనటువంటి నక్సలైట్స్ అగ్రనాయకుల నుంచి కూడా ఇన్ఫర్మేషన్ ఉంది. ఇవన్నీ నేపథ్యంలో ఈ పరిణామాల నేపథ్యంలో కూడా ప్రస్తుతం మావోయిస్టులు ఒక్కొక్కరు కూడా లొంగిపోవటం అనేది జరుగుతూ ఉంది. ఏదైతే మావోయిస్టులు హత్య విషయంలో కావచ్చు, లొంగిపోతే విషయంలో పునరావాస ఏర్పాట్ల కోసం అవసరమైనటువంటి ఏర్పాటు చేస్తామనే కేంద్ర బలగాలు ప్రకటించిన మేరకు ఇప్పటికే మావోయిస్టులు ఒక్కొక్కరు కూడా తుపాకీ గొట్టం వదిలి తుపాకీ ద్వారా రాజ్యాంగంగా రాదని భావించేసి పోలీసులు లొంగిపోతున్న నేపథ్యం కనబడతా ఉంది. ఈ పరిణామాలు రానున్న రోజుల్లో మావోయిస్టులు కొంత కీలకమైనటువంటి నష్టం జరిగేటువంటి అవకాశం కనబడతా ఉంది. ఇప్పటికే కమిట్మెంట్ గా పనిచేస్తున్నటువంటి కార్యకర్తలు, నేతలందరూ కూడా పోలీసులకు లొంగిపోవడంతో కొంతమంది మరోవైపున మరణించడం, కొంతవైపు చేయడంతో కొంతమంది ముఖ్యమైనటువంటి నక్సలైట్స్ భావజనం ఉన్న వారిలో కొంత మింగుడు పట్టడం లేదు. ఏం జరుగుతుంది, ఏం జరగబోతుంది అనేటువంటి నిరంతరపాయంగా వేచి చూస్తున్న నేపథ్యం కనబడుతుంది. ఈ ఎస్పీ ఎదుట లొంగిపోయినటువంటి మావోయిస్టులకు సంబంధించిన వరకు ఒక్కొక్కరికి ఆర్థిక సాయం కూడా అందడంతో మిగిలినటువంటి మావోయిస్టులు కూడా లొంగిపోయేందుకు కూడా వేచి చూస్తున్నట్లుగా మనకి సమాచారం లభ్యమైంది. రైట్, థ్యాంక్ యూ ఉపేందర్ ఫర్ ది క్లియర్ అప్డేట్స్.